వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో గొడవలు అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు. రౌడీ షీటర్ కౌన్సిలింగ్ తాలూకా సిఐ ఈశ్వరయ్య. నంద్యాలలో మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మిక సంఘం తమ సమస్యలు పరిష్కరించాలని అర్ధరాత్రి నుండే సమ్మె. ఇంతటితో మా ఉద్యమం ఆగదు. నిరసన ర్యాలీ. నంద్యాలలో ప్రతిరోజు వార్డు పర్యటనలు చేస్తున్న ఎన్ఎండి ఫిరోజ్ కి ప్రజలలో ఆదరణ పెరిగిపోతోంది. ప్రజలు ఘన స్వాగతం. నంద్యాలలో అభివృద్ధి చేస్తాం. ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాలలో మైనార్టీ విద్యార్థులకు అంశుమన్ సంస్థ ఆధ్వర్యంలో 15 లక్షల రూపాయలు స్కాలర్షిప్లు పంపిణీ. పేద విద్యార్థులకు అండగా ఉంటాం. ఎన్ఎండి కుదుస్. శ్రీశైలం క్షేత్రంలో వరుస సెలవుల నేపథ్యంలో మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తులు. క్షేత్రమంతా భక్తజనంతో సందడి నెలకొంది. జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి నంద్యాలలో నియోజకవర్గం నూతన కమిటీ ఎన్నిక. అభినందించిన ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల జిల్లాలో వర్షాకాలం సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్య శాఖ జిల్లాధికారి వెంకటరమణ వెల్లడి. నీటిపారుదల సహాయ మండలి సమావేశంలో అధికారులను నిలదీసిన రైతన్నలు మాటల వరకే, పనులు చేయడం లేదు. గలం వెత్తిన రైతన్నలు. నంద్యాల పట్టణంలోని తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు గొడవలు అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు అని తాలూకా సిఐ ఈశ్వరయ్య తెలిపారు. ఈ సందర్భంగా తాలూకా పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు సిఐ ఈశ్వరయ్య కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో జీవించాలన్నారు. ఎవరైనా గొడవలకు వెళ్లినట్టు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గొడవలు అల్లర్లను ప్రోత్సహించినట్లు తెలిసినా కూడా మీపై చర్యలు తప్పవని తెలిపారు. గొడవలకు దూరంగా ఉండాలని, కుటుంబంతో సంతోషమైన జీవితాన్ని గడపాలని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి వెళ్లరాదని, చట్టపరంగా జీవించాలని వారు తెలిపారు. రౌడీ షీటర్లపై తాము ప్రత్యేక నిఘా కూడా ఉంచినట్లు వారు తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని, అంతేకాకుండా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా చేయకుండా సత్ప్రవర్తన మార్గంలో నడవాలని, ప్రతి ఒక్కరూ చెడు వ్యసనాలను దూరం చేసుకుని మంచి ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ప్రతి ఒక్కరిపై పోలీసు వారి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. మన కొడుకు మన చేశారు అమ్మని చెప్పు పెట్టుకోవాలి. మీరందరూ కూడా ఎక్కడే కానీ మందు తాగకూడదు. మీరు మందు తాగకూడదు, గుట్కా తినకూడదు, గంజాయి తాగకూడదు. అర్థమవుతుందా? మీరు ఆడన్నా ఓపెన్ డ్రింక్ కూడా కనపడకూడదు. మీరు అర్థమవుతుందా? నంద్యాల సరౌండింగ్స్లోనే, ఏమి తాలూకా సిటీస్లో కాదు, నంద్యాల టౌన్ కానీ అవుట్కట్ ఎక్కడే కానీ మందు తాగినట్లు ఓపెన్ డ్రింక్ దొరికినారంటే అయిపోయి మీ మీద వేరే కేసు. అర్థమవుతుందా? అర్థమైందా? ఎవడే కానీ నంద్యాల టౌన్లో ఎక్కడే కానీ మందు తాగకూడదు. మీరు
ఏమి మీరు ఏ కేసులు ఇరుక్కోకూడదు. ఇరుక్కున్నారంటే పీడీ యాక్ట్ పెట్టి రాజమండ్రి జైలు పంపిస్తాం. అర్థమవుతుందా? ఏమి మీరు ఎట్లున్నారంటే ఇంట్లో పని చేయాలా, పనికి పోవాలా, మళ్ళీ ఇంట్లో ఉండాలి. ప్రతి ఆదివారం రావాలా. అర్థమైందా? సంతకం పెట్టుకోండి. ఓకేనా? నంద్యాలలో మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మిక సంఘం తన సమస్యలు పరిష్కరించాలని అర్ధరాత్రి నుండి సమ్మె చేస్తున్నారు. ఈ సందర్భంగా నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయం నుండి ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ర్యాలీ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు తక్షణమే పరీక్షించకపోతే అర్ధరాత్రి నుంచి సమ్మె బాట చేపట్టామని నాయకులు హెచ్చరించారు. సిఐటియు నాయకులు గౌస్ ప్రారంభించారు. సిఐటియు నాయకులు బి గౌస్, బండి ఆంజనేయులు, సతీష్, కరీముల్లా, వాదం రంగనాథ్, సుబ్రహ్మణ్యం, ప్రసాదరావు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో సదరు ఇంజనీరింగ్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, 26,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు కె నాగభూషణం, ప్రధాన కార్యదర్శి జె ఉమామహేశ్వరరావు, ముత్యాలరావు, జ్యోతి బసు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అలాగే బయట వ్యక్తులు వచ్చి కొంతమంది పనిచేస్తున్నారు. వాళ్ళని మేము అబ్జెక్షన్ చేసినాము. దయచేసి పబ్లిక్ కానీ అలాగే ఇతరులు కూడా మాకు సహకరించాలి. బయట వాళ్ళు ఎవరు కూడా రాకూడదని మేము నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పినాము. అలాగే మాతో పాటు పనిచేసే పర్మనెంట్ వర్కర్స్ కూడా వాళ్ళు కూడా మాకు సహకరించాలని కోరుతున్నాము. ఒకే పురపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి ఒక రకమైన కార్మికులకు ఒక జీతము, ఇంజనీరింగ్ విభాగంలో వాటర్ వర్క్స్, స్ట్రీట్ లైటింగ్ విభాగాలలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఇంకొక విధంగా జీతాలు ఇస్తూ గత ప్రభుత్వము మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు అన్యాయం చేసింది. అన్యాయం చేయడం వల్లనే రాష్ట్రంలోని 13,000 మందికి పైగా పనిచేస్తున్నటువంటి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మన తెలుగుదేశం పార్టీ కూటమికి ఓట్లేసి గెలిపించారు. కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా మా యొక్క న్యాయమైన సమస్యలు జీవో నెంబర్ 36 ప్రకారము 21,000, 24,500 అలాగే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అలాగే దహన సంస్కారాలకు 15,000 నుంచి 20,000, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల చనిపోయిన వారి కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడంలో అలసత్వము జరుగుతుంది. ఈ అలసత్వాన్ని బహిష్కరించి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని, లేని పక్షంలో ఈ రోజు నుంచి ప్రతిరోజు మా యొక్క సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పేసి మేము ప్రభుత్వానికి హెచ్చరించడమైనది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలలో ఉన్నటువంటి ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసే కార్మికులందరూ కూడా సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు దాదాపు 3 నెలల నుంచి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మున్సిపల్ శాఖ మంత్రికి, అట్లే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఫరూక్ గారికి, చైర్మన్ గారికి, కలెక్టర్లు అందరికీ కూడా మా సమస్యలు తీసుకుపోవడం జరిగింది. కానీ ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పూనుకోవడం జరిగింది. దీని పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రజలకు నీళ్లు, కరెంటు ఇబ్బంది వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే సమస్య పరిష్కరించాలా. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో నంద్యాలలో ప్రతిరోజు వార్డు పర్యటనలు చేస్తున్న ఎన్ఎండి ఫిరోజ్ కి ప్రజలలో ఆదరణ పెరుగుతుంది. ప్రజలు ఘనస్వాగతం పలుకుతూ తమ సమస్యలను తెలపడంతో వెంటనే అక్కడికక్కడే పరిష్కార మార్గం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా వార్డుల్లో ప్రజల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ అవ్వ నీకే సమస్య ఉంది, అక్క, అన్న అంటూ ముందు వెళ్తున్నారు. రోడ్డుపై దోశలు వేస్తున్న వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ వారు చేస్తున్న దోశను తింటూ వారితో మాట్లాడుతూ వారి సమస్యలు అడుగుతూ పరిష్కార మార్గం చేస్తున్నాడు యువ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్. అదేవిధంగా ఆర్భాటం లేని మనిషి మంత్రి ఎన్ఎండి ఫారూక్ అని పదవులున్న సాధారణ మనిషిగా ప్రజలు వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తూ నాన్నబాటలో తనయుడు సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉంటేనే రాష్ట్రం ముందుకు వెళ్తుంది. సుపరిపాలన ద్వారా ఇంటింటికి రెట్టింపు సంక్షేమం అందిస్తోంది మన కూటమి ప్రభుత్వం. ఎన్ఎండి ఫిరోజ్ ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక 11వ వార్డులో టీడీపీ ఇన్ఛార్జ్ అఫ్జల్ ఆధ్వర్యంలో ఎన్ఎండి ఫిరోజ్ కి ఘనస్వాగతం పలికారు. వార్డులో ఫిరోజ్ కి పూల వర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పట్టారు.
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ స్థానిక నాయకులతో కలిసి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాబోయే అభివృద్ధి పనుల గురించి స్థానిక ప్రజలకు వివరించి కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజలకు సమర్థవంతంగా తెలియజేయడం జరిగింది. 11వ వార్డు ప్రజల నుండి వచ్చిన ప్రశ్నలకు సమాధానమిస్తూ వారి సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ హనీఫ్ కృపాకర్, వార్డు టీడీపీ నాయకులు ఈపూరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. चल चल चलता वो लड़े से बुला के जब हम रात को करीमनगर वाला आके पकड़ा लेने का నమస్కారం. సుపరిపాలనలో భాగంగా ఈరోజు 11వ వార్డు చాంద్బాడ్లో ఎన్ఎండి ఫారూక్ సార్ గారి ఆదేశాల మేరకు ఎన్ఎండి ఫిరోజ్ గారు మరియు వార్డు ప్రజలందరూ సుపరిపాలన సందర్భంగా ప్రతి ఇంటికి పోయి సమస్య అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ప్రతి సమస్యకు పరిష్కారం వీళ్ళే చూపించే విధంగా చూస్తున్నారు. లేని విషయంలో అన్ని చేసుకుంటూ పోతున్నాము నిదానంగా. గడప గడపకు పోయి పెన్షన్ కానీ, తల్లికి వందనం కానీ, గ్యాస్ కనెక్ట్ అమౌంట్ గురించి కానీ ఏ సమస్య ఉన్నా ఈ తొలి అడుగులను పరిష్కరించుకుంటూ పోతున్నాం. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు. ఈరోజు మనం 12th డే. మనం ఎవ్రీడే డోర్ టు డోర్ తిరుగుతున్నాం. మనం పొద్దున పూట టౌన్లో తిరుగుతున్నాం, సాయంత్రం పూట మనం ఏదో గ్రామం ఎంచుకొని అక్కడ వెళ్తున్నాం. ప్రతి ఊర్లో కానీ, ప్రతి ఇంట్లో కానీ, ప్రతి వార్డులో కానీ ఒకటే చెప్తున్నారు, ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మనకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వచ్చింది. ఇప్పుడే ఈ చాంద్బాడలోనే చూసాం, ఒక్క ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి, ముగ్గురు ఉంటే ముగ్గురికి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వచ్చింది. అట్లనే గ్యాస్ వచ్చింది. కొన్ని ఇంట్లో రాకపోతే కూడా ఇమీడియట్లీ వాళ్ళు సచివాలయం వాళ్ళు దాని మీద ఆ ఇష్యూని ఎట్లైనా సార్ట్అవుట్ చేయాలని చెప్పినాం. దాని తర్వాత పెన్షన్స్, ఆల్మోస్ట్ పెన్షన్ చాలా మందికి వచ్చింది. నంద్యాలలో మైనార్టీ విద్యార్థులకు అంజుమన్ సంస్థ ఆధ్వర్యంలో 15 లక్షల రూపాయలు స్కాలర్షిప్లు పంపిణీ చేయడం జరిగింది. నంద్యాల అంజుమన్ షాదీఖానాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు ఎన్ఎండి కుదుస్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో మెరిట్ సాధించిన మైనార్టీ విద్యార్థులకు 500 మందికి 3000 రూపాయల స్కాలర్షిప్ను పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు అంసద్ బాషా, జమాతే ఇస్లామీ హిందూ అధ్యక్షులు అబ్దుల్ సమ్మద్ మరియు అంజుమన్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా నంద్యాలలో మైనార్టీ విద్యార్థులకు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా సంవత్సరంలో 2 సార్లు ముస్లిం పేద యువతుల సామూహిక వివాహాలు జరిపించి ఒక వధువును 50,000 రూపాయలు అందించడం జరుగుతుందని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నంద్యాలలో అంజుమన్ సంస్థ మైనార్టీల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల అంజుమన్ తరఫున దాదాపు 500 మంది ముస్లిం మైనార్టీ విద్యార్థులకు ఒక్కొక్కరికి 3,000 రూపాయలు చెక్కుల పంపిణీ జరగడం జరిగింది. ఈ విధంగా మనం దాదాపు 15 సంవత్సరాల నుంచి అంజుమన్ తరఫున పేద ముస్లిం మైనార్టీ విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి 3,000 రూపాయలు ఇస్తున్నాము. ఇది నంద్యాలలో ఉండే ముస్లిం మైనార్టీ విద్యార్థుల చదువుకు అభివృద్ధి చెందాలని, వాళ్ళు ఈ విధంగా అభివృద్ధి చెంది ఉత్తరోత్తర వాళ్ళు ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ కానీ ఏదైనా చదివినా అంజుమన్ తరఫున వాళ్ళకి సహాయ సహకారం అందిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఇంతమంది 500 మంది స్టూడెంట్స్ కూడా అంజుమన్ తరఫున వితరణ కార్యక్రమం చేపడుతున్నామని ఎంతో సంతోషంగా ఉంది. ఈ సదవకాశాన్ని కల్పించిన మా అంజుమన్ సంస్థ సభ్యులకు, అంజద్ బాషా సిద్దికి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన టీచర్ ప్రసాద్ కు, మా అంజుమన్ సంస్థ సభ్యులకు మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రతి సంవత్సరం అంజుమన్ తరఫున సంవత్సరానికి రెండు సార్లు వివిధ అమ్మాయిలకు ఉచిత వివాహాలు చేస్తున్నాము. 50,000 రూపాయలు ఉచిత వివాహాలు కానీ ఒక్కొక్క వధువుకు, నూతన వధువుకు, ఒక్కొక్క వధువుకు 50,000 రూపాయలు చక్కులు ఇస్తున్నాం. ఈసారి పోయినసారి మార్చి నెలలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఉచిత వివాహాలు జరిపిస్తాం. కాబట్టి ఈ సదవకాశాన్ని మైనార్టీ తల్లిదండ్రులు గ్రహించి వాళ్ళ అమ్మాయిలకు పెళ్లి కావాల్సిన యువతలకు పెళ్లిళ్ళు చేయడానికి అంజుమన్ సంస్థ సిద్ధంగా ఉంది. కాబట్టి వచ్చి ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మీడియా సముఖంగా తెలియజేస్తున్నాను. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह, आज जो है बहुत खुशी का दिन है। अंजुमन की जानिब से मुसलमान तलबा और तालिबात को जो 10वीं जमात पास हो रही है, इंटरमीडिएट में जा रहे हैं, 500 बच्चे नंद्याल से इंटरमीडिएट हासिल करने के वास्ते जा रहे हैं। आज पूरे 500 बच्चों को एक बच्चे को फी बच्चे को स्कॉलरशिप जो अंजुमन की जानिब से 3,000 रुपए दे रहे हैं। ये प्रोग्राम अब से नहीं, कल से नहीं, बल्कि 15 साल से बच्चों को जो है आगे की तालीम जारी रखने के वास्ते अंजुमन के जिम्मेदारों ने कदम उठाकर बच्चों को आगे की तालीम जारी रखने के वास्ते खिदमत कर रहे हैं, ताकि बच्चों के अंदर ड्रॉप आउट ना हो, बल्कि इस तालीम को आगे रखें। MBBS भी पढ़े, इंजीनियर बने, जो भी पढ़े, आगे की तालीम बरकरार रखने के वास्ते अंजुमन ने इस काम को लिया है। यही नहीं बल्कि हर साल में 2 मरतबा गरीब लड़कियों की शादी की जाती है। गरीब एक लड़की दुल्हन को लिए 50,000 रुपए जो है दे रहे हैं। दूसरा मरतबा 9 लड़कियां जो है लड़कियों की शादी हुई, हर एक को 50,000 रुपए दी गए। ये भी जो है तकरीबन 8-10 साल से प्रोग्राम चल रहा है। ऐसे खिदमत अंजुमन के जिम्मेदारों की जानिब बहुत सारे खिदमतें चल रहे हैं मिल्लत के वास्ते। तो लिहाजा मुसलमानों से, नंद्याल के मुसलमानों से हमारी दरख्वास्त है कि अंजुमन का आप लोग भी जो है साथ दें। ये अंजुमन तुम्हारा है, आप लोग हमारे हैं। ये बच्चे जो है हमारे बच्चे समझकर अंजुमन वाले जो है पढ़ने के लिए हर बच्चे को 3,000 रुपए दे रहे हैं। 500 बच्चों को जो है फ्री स्कॉलरशिप दे रहे हैं। बहुत फख्र की बात है। ये पूरे आंध्र प्रदेश के अंदर कौन भी जो है कोई सी भी तंजीम इस तरीके से नहीं दी रही है, बल्कि हमारे नंद्याल में अंजुमन के जिम्मेदारों ने यह खिदमत खल्क को जो है उठाकर जो है आगे बढ़ रहे हैं। अल्लाह इनके उम्र में बरकत अता फरमा दे, इसी तरीके से खिदमत करने की इनको तौफीक नसीब फरमा दे, इनको सेहत व आफियत तंदुरुस्ती अता फरमा दे, हमारे मुसलमानों को और खिदमत करने की इनको और तौफीक नसीब फरमा दे। पूरे मीडिया को भी जो है मुबारकबाद दे देता हूँ। हमारे बच्चों को आकर वक्त निकाल कर जो है पूरे बच्चों को जो है मीडिया के अंदर लिखाकर बताते हैं कि हमारे बच्चे आगे जो है इंटरमीडिएट भी पढ़े, डिग्री भी पढ़े। लिहाजा इनका भी शुक्रिया अदा करते हुए अपनी जगह लेता हूँ। శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవుల నేపథ్యంలో క్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. క్షేత్రమంతా భక్తజనంతో సందడి నెలకొంది. భక్తులు వేకువజామున నుండే పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్లలో, దర్శన కంపార్ట్మెంట్లలో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో శ్రీనివాసరావు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. దర్శనార్థమై క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, బిస్కెట్స్, మంచినీరు అందించేలా ఆలయ ఈవో శ్రీనివాసరావు ఏర్పాట్లు చేశారు. మరోపక్క శ్రీశైలం జలాశయం ఒక గేట్ ఎత్తడంతో జలాశయం చూసేందుకు సందర్శకుల తాకిడి పెరిగింది.
జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నంద్యాల నియోజకవర్గం నూతన కమిటీ ఎన్నిక ఆదివారం నంద్యాలలోని రామకృష్ణ పీజీ కళాశాలలో ఘనంగా జరిగింది. జేసాప్ ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు చిరంజీవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, జేసాప్ రాష్ట్ర నాయకుడు మోహన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అబ్రహం, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి శ్యామ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నిత్యం వార్తల సేకరణలో బిజీగా ఉంటూ జర్నలిస్టు ఎంత ఒత్తిడిలకు గురవుతుంటున్నారని, అప్పటికప్పుడు క్రీడలు ఆడడంతో మానసిక ఉల్లాసం, శారీరక బడలికపోయి ప్రశాంతత పొందేందుకు దోహదపడుతుంది అన్నారు. అందుకు జర్నలిస్టు స్పోర్ట్స్ అసోసియేషన్ స్థాపించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. జర్నలిస్టుల క్రీడలకు ఎల్లవేళలా తన సహాయ సహకారాలు ఉంటాయన్నారు. రాష్ట్ర నాయకుడు మోహన్, ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు చిరంజీవి మాట్లాడుతూ జర్నలిస్టుల యూనియన్లకు అతీతంగా ఆ అసోసియేషన్ ద్వారా ఆట విడుపు కోసం స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుందని, జేసాప్ రాష్ట్ర నాయకులతో మాట్లాడి త్వరలో నంద్యాలలో రాష్ట్ర స్థాయి సెటిల్ టోర్నమెంట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తామన్నారు. అనంతరం నంద్యాల నియోజకవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చల్ల మధు, ప్రధాన కార్యదర్శిగా శివశంకర్ రెడ్డి, సహాయ కార్యదర్శులుగా సాయి వర్మ, ప్రదీప్, జాయింట్ సెక్రటరీగా మహబూబ్ బాషా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాజశేఖర్, కోశాధికారిగా మిద్దె చార్లెస్, ఉప అధ్యక్షులుగా అర్షద్ అలీఖాన్, బాలు నాయక్, గిరిసాగర్తో పాటు 15 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఎన్నికైన సభ్యులను రాష్ట్ర, జిల్లా కార్యవర్గం అభినందించి సన్మానించారు. లాస్ట్ టైం కూడా ఇచ్చినారు. ఖచ్చితంగా మనం కూడా ఇల్లు పట్టాలు కూడా ఇస్తాం. మీ స్పోర్ట్స్ అథారిటీకి మీకు ఏమన్నా అవసరం ఉంటే నా వైపు ఏమన్నా అవసరం ఉంటే కూడా ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాం. ఎందుకంటే నేను కూడా మీ లెక్కనే స్పోర్ట్స్ లవర్ని. ఎందుకంటే ఆరోగ్యం చాలా మంచిది. ఎందుకంటే ఈ కాలంలో మనం అసలు 70 years దాటుతున్నామంటే నమ్మలేని పరిస్థితి అట్లా ఉంది. ఇప్పుడు జనరేషన్ మనం చూస్తున్నాం. ఎంత యంగేజ్లోనే చాలా మంది అంటే 42-45 years మనం డైలీ హాస్పిటల్ వెళ్తే కూడా చాలా యంగ్, అంటే నేను దాదాపు 35 years ఉన్న వయసు వాడికి లేకపోతే 40 yearsకి వాళ్ళందరికీ హార్ట్ అటాక్ వస్తుంది. అంటే ఇది ఎందుకు వస్తుందో అంత యంగ్ ఏజ్కి ఎవరికి అర్థం కూడా కావడం లేదు. అంటే మనం ఏమంటామంటే మన బాడీ అంటే మనం ఏదన్నా మెయింటైన్ చేయాలనే మన హెల్త్ బాగుండాలి. మనం రాజకీయాల్లో ఉన్నా కానీ, లేకపోతే ఒక స్పోర్ట్స్లో ఉన్నా కానీ, లేకపోతే జర్నలిస్ట్ కానీ, ఎవరన్నా కానీ మన హెల్త్ బాగుంటే అన్నీ బాగుంటాయి. మన హెల్త్ బాగలేకపోతే మనం ఏం చెయ్యలేం. దానికోసమే మనం ఏదన్నా కానీ హెల్త్ బాగా పెట్టుకోవాలి. హెల్త్ బాగా పెట్టాలంటే మనం రోజు ఏదో ఒక యాక్టివిటీ చేయాలా. ఎందుకంటే మీకు కూడా రోజు జర్నలిస్ట్ రోజు న్యూస్ రాసి ఏదన్నా మన యాక్టివిటీ ఉంటే అందరు కలిసి కూడా ఉంటారు. ఇది ఒక గెట్ టుగెదర్ కూడా లెక్క ఉంటుంది. మనం ఏమంటే స్పోర్ట్స్ ఒకసారి మనం అందరు కలిసిమెలిసిగా అంటే మన మెమరీస్ కూడా మనం షేర్ చేసుకోవచ్చు. మనం ఏమన్నా స్పోర్ట్స్ యాక్టివిటీ మనం పార్టిసిపేట్ చేస్తే కూడా మనకేమంటే మనం కాలేజ్లో చదివితేప్పుడు కూడా మనం ఏమంటే ఇప్పుడు జర్నలిస్ట్ వాళ్ళందరూ ఉన్నారు. మనం ఏదన్నా కానీ ఒక గ్రూప్ ఉంటుంది, ఒక మంచి యాక్టివిటీ కూడా ఉంటుంది. దానికోసం నేనేమంటానంటే అన్న చెప్పినట్టు ఏదో షటిల్ టోర్నమెంట్ కూడా ఉందని అన్నారు. ఖచ్చితంగా నేను కూడా మీతో పాటు నేను కూడా షటిల్ టోర్నమెంట్లో జాయిన్ అవుతా. ఒకవేళ నేను నంద్యాలలో ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవుతానని. అట్లానే ఒకటే అంటానన్నా, ఇప్పుడు ఏదన్నా కానీ మనకు ఇష్యూస్ ఉంటే కూడా ఖచ్చితంగా అంటే మెయిన్ ఇష్యూస్ ఉన్నా కానీ మనం పార్టీ పక్కన పెట్టి ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కానీ మనకు మేజర్ ఇష్యూస్ ఉన్నా కానీ మన వరకు తీసుకొస్తే మనం ఎంత అంటే మనతో ఎంతవరకు సాల్వ్ అయితే మనం ఖచ్చితంగా చేద్దామన్నా. ఇంకొకటి నేను ఒకటే అంటాను, మనకు ఏదన్నా కానీ మీకు స్పోర్ట్స్లో ఇది మనకు అవసరం అని చెప్తే మనకు ప్రభుత్వం తరఫున ఏదన్నా కానీ మీరు వచ్చి మనకు అడిగితే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకొస్తే కూడా నేను ఖచ్చితంగా చేసి మీ అందరికీ మళ్ళీ ఒకసారి అందరికీ ఆర్గనైజ్ కమిటీ వాళ్ళందరికీ, ప్రెసిడెంట్కి, ఇక మొత్తం న్యూ కమిటీకి, మొత్తం మా వాళ్ళకి అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. నంద్యాల జిల్లాలో వర్షాకాలం సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ప్రజలు తగు జాగ్రత్తలు చేసుకోవాలని వైద్య శాఖ జిల్లా అధికారి వెంకటరమణ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నంద్యాల స్థానిక వైద్యశాఖ జిల్లా కార్యాలయంలో జిల్లా వైద్యశాఖ అధికారి వెంకటరమణ మాట్లాడుతూ వర్షాలు పడుతున్న సందర్భంగా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, నీటి ద్వారా విరోచనాలు వచ్చే అవకాశం ఉందని, అదేవిధంగా ఫుడ్ పాయిజనింగ్ వచ్చే అవకాశం లేని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా కొన్ని ప్రైవేట్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడం జరిగిందని, వాటర్ వలన విరోచనాలు ప్రవహించే అవకాశం ఉందని ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొని ప్రవక్తగా ఉండాలని వాళ్ళు సూచనలు సలహాలు తెలిపారు. సీజనల్ డిసీజ్ నుంచి ముఖ్యంగా ఈ సీజనల్ డిసీజ్ అనేది దాదాపుగా ఇప్పటి నుంచి రైనీ సీజన్ వర్షాకాల ప్రాంతం వర్షాకాలం యొక్క ఈ సందర్భంగా ఈ సీజన్లో ఎక్కువగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా వాటర్ బాన్ డిసీజెస్, వెక్టర్ బాన్ డిసీజెస్, ఫుడ్ బాన్ డిసీజెస్ ఈ 3 రకాల జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి నిన్న కూడా గౌరవ చీఫ్ సెక్రటరీ సార్ గారు, కలెక్టర్ గారు వాళ్ళతో ఒక స్టేట్ వైడ్ జూమ్ జరిగింది. అందులో మన గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి డీటెయిల్గా అన్ని విషయాలు చెప్పడం జరిగింది, కలెక్టర్ గారికి మాకు కూడాను. అందులో భాగంగా ముఖ్యంగా ఈ వాటర్ బాన్ మన జిల్లాలు చూసుకుంటే ఈ సంవత్సరం జనవరి నుంచి చూసుకుంటే ఆత్మకూరులో అర్బన్లో వచ్చాయి. దానికి కూడా వాటర్ శాంపుల్ తీయడం జరిగింది. అక్కడ కొన్ని క్లిప్సెల్లో కానీ ఈకోలో కానీ పాజిటివ్ వచ్చింది. సో దీనికి సంబంధించి మేము ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉన్నాము. అలాగే ఫుట్బాల్ అనేది కొంచెం మన ఎస్డిఆర్ స్కూల్లో ఒకసారి వచ్చినట్టుగా మన ప్రైవేట్ స్కూల్లో వచ్చింది కాబట్టి అక్కడ ఒక ఖచ్చితమైన యాక్షన్ తీసుకున్నాము. సో ఈ విధంగా ఫర్దర్గా రాకోకుండా ఏం చేయాలనే ముఖ్య విషయంలో కలెక్టర్ గారు పర్టికులర్గా ఆర్డబ్ల్యూఎస్గా ఎస్సీ గారిని, నన్ను, అలాగే డిపిఓ గారిని ముగ్గురిని ప్రతిరోజు కూడా రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి బుధవారం చేసే HDS సల్ఫైడ్, హైడ్రోసల్ఫైడ్ టెస్ట్ ఎవరైతే మన ఎమ్మెల్యే విషయించుకొని చేస్తారో గ్రామ ప్రాంతాల్లో మనం డైలీ ప్రతి బుధవారం తీసుకుంటున్నాము. అలాగే వచ్చిన వెంటనే వాటిని రెక్టిఫై చేసుకొని ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి డిపిఓ చెప్పడము, తద్వారా వాళ్ళ వాటర్ శాంపుల్స్ ఏవైతే పైలైన్ కంటెంట్ పాజిటివ్ వచ్చినట్లయితే వెంటనే అవి క్లియర్ చేసేసి ఆ నీళ్ళన్నింటినీ క్లోరినేట్ చేసేసి మళ్ళీ దాంట్లో నెగిటివ్ వస్తేనే ఆ వాటర్ ఉపయోగించుకోవడానికి వీలుగా చేయడం జరుగుతూ ఉంది. దాన్ని కూడా యాప్లో అప్లోడ్ జరుగుతూ ఉంది. సో ఇప్పటిదాకా తీసుకుంటే మనకున్న 369 MLSPsలో దాదాపు ప్రతి బుధవారం కూడా దాదాపుగా ఎక్కువగా అంటే ఒకరు 2-3 శాంపుల్స్ తీస్తూ దాదాపు 4 శాంపుల్స్ తీస్తూ ప్రతి బుధవారం కూడా శుక్రవారం రిపోర్ట్ వస్తుంది 24 to 48 hours లోపల అలా చేస్తాం. అలాగే మున్సిపల్ ఏరియాస్లో మున్సిపల్ కమిషనర్స్ వారి ద్వారా వాళ్ళ యొక్క టీమ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ద్వారా కూడా వాళ్ళు శాంపుల్ తీస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళు ల్యాబ్లో చెక్ చేస్తున్నారు. అలాగే ఆర్డబ్ల్యూఎస్ ల్యాబ్లు కూడా దాదాపుగా జిల్లాలో 15 ల్యాబ్లు ఉన్నాయి. ఆ ల్యాబ్లో కూడా వాళ్ళు శాంపుల్ తీస్తూ ఎక్కడ ఏదైనా వచ్చినట్టయితే ఇన్ఫెక్షన్ ఉన్నట్టు తెలిసినట్టయితే వెంటనే యాక్షన్ తీసుకుంటూ వాళ్ళు రెక్టిఫై చేస్తూ ఉన్నారు. కాబట్టి వాటర్ బాన్ సంబంధించి ఆ విధంగా డయేరియా కేసు ఎక్కడ ఒక సింగిల్ డయేరియా రాకూడదు, సింగిల్ డెత్ కూడా జరగకూడదు అని చెప్పేసి కరెక్ట్గా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. రెండో ఐటమ్ వచ్చేసి వెక్టర్ బాన్ డిసీజ్లో డెంగీ, మలేరియా, చికెన్గున్యా, జపనీస్ ఎన్కాఫిలిటిస్ ఉన్నాయి. ఇందులో మన జిల్లాలో తీసుకుంటే ఒక డెంగీ, మలేరియా ఉంది. మలేరియా మాత్రం పూర్తిగా తగ్గిపోయింది. మన జిల్లాలో 8 కేసులు మాత్రం నమోదయ్యాయి ఇప్పటిదాకా. డెంగీ మాత్రం 68 కేసులు నమోదయ్యాయి ఇప్పటిదాకా. సో గతంలో పోల్చుకుంటే, సంవత్సరం పోల్చుకుంటే మన గౌరవ కలెక్టర్ మేడం గారు ఎప్పటికప్పుడు చెప్తున్న ఆదేశాలను పాటిస్తూ బాగా గణనీయంగా తగ్గించగలిగారు డెంగీ కేసులని. లాస్ట్ ఇయర్ 116 కేసులు ఇదే ఎపిసోడ్కి వస్తే ఈ సంవత్సరం 68 కేసులు మాత్రం నమోదయ్యాయి. ఇంకా కూడా ఎటువంటి కేసులు నమోదు కాకుండా ఖచ్చితమైన ప్రికాషనరీ స్టెప్స్, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని చెప్పి నంద్యాల నీటిపారుదల సహాయ మండలి సమావేశంలో అధికారులను నిలదీసిన రైతులు అంటే కేసీ కెనాల్ ఈ ప్రతాప్ కు ఎంత నిర్లక్ష్యమో ఈ ఒక రైతు ఆవేదనతో మాట్లాడుతున్న మాటలు మీరే వినండి. ఇలాంటి అధికారులకు రైతు సమస్యలు తెలుసా? రైతులు పంటలు పండించుకుంటే ఏమి తింటారో ఆలోచించండి. రైతులు ఒక్క ఏడాది క్రాప్ హాలిడే ప్రకటిస్తే డబ్బులు బంగారం తింటామా ఆలోచించండి. రైతుల కంటతడి పెట్టిస్తే ఎవరికైనా పుట్టగతులు ఉండవు. కేసీ కెనాల్, తెలుగు గంగా తదితర కార్యాలయాల్లో అధికారుల ప్రవర్తన మార్చుకోండి. ఈ 2 కార్యాలయాల్లో గత 5 ఏళ్లుగా ఏమి చేస్తున్నారో ఎవరికి తెలియదు. నెల జీతాలు మాత్రం టెన్షన్గా తీసుకుంటున్నారు. రైతులు వచ్చి ఏదైనా సమస్య గురించి అడిగితే మేము అధికారులం అనే ఫీలింగ్ ఎక్కువగా చూపిస్తున్నారు. రైతులు లేకుంటే ఈ శాఖల్లో అధికారులు ఉంటారా? రైతుల గురించి ఒక్కసారి ఆలోచించండి. రైతు బాగుంటేనే మనం బాగుంటామని గుర్తు చేసుకోండి. మేమేదో చేశాము, భగీరథుడు అప్రభగీరథుడు, సరే భగీరథుడు అప్రభగీరథుడు అని ఎన్ని కాలువలు తీసినామని కాదు, ఎంతమందికి నీళ్ళు ఇవ్వగలిగినాం, ఎంత ఆయకట్టు మనం చేయగలిగినాం, ఎవరు మొదలు పెట్టి ఏదో క్రీమ్ వర్క్ చేసి కాలువలు తీసింది కాదు, ఆ కాలువలలో నీళ్లు పారించింది అనేది కూడా ముఖ్యంగా అందరం ఆలోచన చేయాలి. ఏదైతే గాలేరి నగర్ GNSS కాలువ దశాబ్ద కాలంలో కూడా అన్ని కాలువలు తప్పి వదిలిపెట్టిపోతే
గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సూచనలకంతా కూడా మేమంతా కూడా అప్పటి కలెక్టర్ విజయానంద్ గారు మేమందరం కూడా కాలువనెంటర్ జరిగి అప్పటి ముఖ్యమంత్రి మా యొక్క నీటిపారుదల ఉమామహేశ్వర గారు మేమందరం కూడా తిరిగి ఎక్కడ హడిల్స్ ఉన్నాయో అక్కడ అన్నీ కూడా తీసేసి అదేవిధంగా ఓపూర్ రిజర్వాయర్ మీద కూడా అక్కడే నిద్ర చేసి ఏది ఏమైనా జిఎన్ఎస్ఎస్ ద్వారా నీళ్లు వదలాలి, అక్కడ ఉన్న ఇబ్బందులు తీసుకొని జిఎన్ఎస్ఎస్ ద్వారా అయితే ఓపూర్ రిజర్వాయర్ తొందరగా నీళ్లు నింపేసి ఫ్లడ్ వాటర్ ఏదైతే ఉందో అది వేస్ట్ కాకుండా ఉంటుందనే ఉద్దేశంతో జిఎన్ఎస్ఎస్ కూడా కంప్లీట్ చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆ జిఎన్ఎస్ తీసుకున్న తర్వాతనే వాటి ద్వారా ఓపూర్ రిజర్వాయర్ నింపుకోవడం వచ్చిన ఒక కూడా ఇక్కడ పునాపురం కాడ ఇంత ఉంది, ఆడ ఇంత ఉంది, ఆడ ఇంత ఉంది అని చెప్తారు. కానీ మనకి ఏం అర్థం కాదు. ఎన్ని టీచర్స్ ఇస్తున్నారు, అసలు ఎన్ని టీఎంసీలు వస్తున్నాయి ఏమి కాదు, వాళ్ళు ఏం పట్టించుకోరు. ఇంకొకటి రైతులతో కూడా రైతులతో కూడా తప్పు ఉంది. ఇప్పుడు నేను చేను నా చేను అయిపోతానే మడవ పోతానే లస్కర్కి ఫోన్ చేసి చెప్పాలా, బాధ్యత రైతులది. అయ్యా నాది అయిపోయింది, నువ్వు వాడు తూము పూర్చేసుకోవాలి. వాడు అట్లనే వదిలిపెట్టిపోతాడు. ఈ లస్కర్లు కొడత వల్ల తూములన్నీ దేశంగా నీళ్లు పడుతున్నాయి, పొయ్యేట్లో పడతాయి, ఏరు పోయి పెన్నాలు పడుతుంది, పెన్నా పోయి ఆడ సోమశీలలో పడుతుంది. వాళ్ళకి ఈ పొద్దుటి 40 టీఎంసీలు ఉన్నాయి అక్కడ. మొన్న నెల్లూరు పోయినాను, ఇంత గంట కట్టే ఊరి 3 పైకి పండించుకుంటారు వాళ్ళు. రైతు పండించకూడదని చెప్పడంలా. ఇప్పుడు అది చెప్పినట్టు 84,000 ఎకరాలు, 44 గ్రామాలు ఇన్ని పోగొట్టుకుంటే నంచుకొట్టుకు ఆత్మకురికి ఇప్పటికి తాగడానికి నీళ్ళు లేవు. ఇదంతా కారణంగా ఉంటే ఇది గవర్నమెంట్ చింతించడం కాదు, గవర్నమెంట్ వ్యతిరేకించడము, గవర్నమెంట్ విమర్శించడం కాదు. ఇక్కడ ముందు మన ఉద్యోగస్తులు కానీ మన రైతులు కానీ ఎంతవరకు బాధ్యత తెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు సార్ నాకు బాగా గుర్తు, నేను రెడ్డి పరీక్ష కూడా పాస్ అయినా. నాకు బాగా గుర్తు, ప్రతి ఒక్క సంవత్సరము ఖరీఫ్ మొదలయ్యాలకు ఖచ్చితంగా తహసీల్దారు తలాల ద్వారా విఆర్ఓలు లేకుంటే రెడ్ల ద్వారా ఊళ్ళో టాప్ దండోర వేయించేవాళ్ళు. మీరు ఈ సంవత్సరం ఇది ఇంత పంట వేసుకోవాలి, ఇంత పంట వేసుకోవాలని చెప్పి. ఇక్కడ ఐఏబీ మీటింగ్ జరుగుతుందనే వాళ్ళకి ఎవరికి తెలియదు. కానీ కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు, రెడ్లు, కర్ణాలు అంత బాధ్యత తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈయన దగ్గరికి పోయి మేము అడిగినారు, మా రైతులు పోయి అడిగితే, సార్ నాకు నీళ్ళు ఇవ్వండి సార్, ఎండిపోతున్నాయి చేసుకెళ్ళాలి కిందంటే, ఎవరిని అడిగి చేసుకున్నావు నువ్వు, ఎవడు చెప్పినా నేను వేసుకోమని అంటాడు ఆయన. ఆ పెద్ద ఆయన 2 జిల్లాలకు అధికారి ఆయన అట్లా మాట్లాడుతున్నారు. దయచేసి కలెక్టర్ గారు చెప్పండి. ఒక రైతులు 10 మంది రైతులు పోయి అడిగితే ఆ మాట అడుగుతాడు ఆయన. ఏమనేది రెడ్డి బాబు, నేను అడిగే పోయి అడుగుదాం అనుకునేది, కానీ ఇది జరుగుతుంది మీ సమస్యలు చెప్పాలని ఆయన. కావచ్చు సార్, మీరు ఆఫీసర్లు కావచ్చు, యాద నుండి వచ్చినారు, ఎట్లా వచ్చినారు, దయచేసి రైతులతో ఎట్లా మాట్లాడలేదు ట్రై టు అండర్స్టాండ్ చేసుకోండి మీరు. అదొకటి సార్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాలలో గొడవలు అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు. రౌడీ షీటర్ కౌన్సిలింగ్ తాలూకా సిఐ ఈశ్వరయ్య. నంద్యాలలో మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మిక సంఘం తమ సమస్యలు పరిష్కరించాలని అర్ధరాత్రి నుండే సమ్మె. ఇంతటితో మా ఉద్యమం ఆగదు, నిరసన ర్యాలీ. నంద్యాలలో ప్రతిరోజు వార్డు పర్యటనలు చేస్తున్న ఎన్ఎండి ఫిరోజ్ కి ప్రజలలో ఆదరణ పెరిగిపోతుంది. ప్రజలు ఘన స్వాగతం, నంద్యాలలో అభివృద్ధి చేస్తాం. ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాలలో మైనార్టీ విద్యార్థులకు అంశుమన్ సంస్థ ఆధ్వర్యంలో 15 లక్షల రూపాయలు స్కాలర్షిప్లు పంపిణీ. పేద విద్యార్థులకు అండగా ఉంటాం. ఎన్ఎండి కుదుస్. శ్రీశైలం క్షేత్రంలో వరుస సెలవుల నేపథ్యంలో మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తులు. క్షేత్రమంతా భక్తజనంతో సందడి నెలకొంది. జన
సోషలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి నంద్యాలలో నియోజకవర్గం నూతన కమిటీ ఎన్నిక అభినందించిన ఐఎండి ఫిరోజ్. నంద్యాల జిల్లాలో వర్షాకాలం సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్య శాఖ జిల్లాధికారి వెంకటరమణ వెల్లడి. నీటిపారుదల సహాయ మండలి సమావేశంలో అధికారులను నిలదీసిన రైతన్నలు మాటల వరకే, పనులు చేయడం లేదు గలం వెత్తిన రైతన్నలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.